ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యూట్యూబ్ ఛానల్లో బేతేల్ దైవ సందేశములు ఇరుసున ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట ఆశీర్వాదాలు తెలియజేస్తూ తిరిగి మళ్ళా ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నా మహిమార్థంగా మీ ముందు నిలబడి ఉన్నాను. ప్రియులరా, ఎప్పటి వల్లనే ఒక పాట పాడిన తర్వాత వాక్యం చదివి ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెల్చకయ్యని కృపలో చకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, కరువాకురినుకు చిత్తిని తుల్లువాలలో చేరితిని, కరువాకురినుకు చిత్తిని తుల్లువాలతో చేరితిని, కలుషంబలను మోపితిని, కలుషంబలను మోపితిని, దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ప్రాకాల భల్లెపు పోటు గ్రక్కున పొడచితి నేనే, ప్రాకాల భల్లెపు పోటు గ్రక్కున పొడచితి నేనే, మీకేలి బాధించితిని, మీకేలి బాధించితిని, మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం వినబోతున్నాం. దైవగ్రంథం నుండి 60వ కీర్తన 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ప్రార్థన చేసుకున్నా. జీవముగిలిన ప్రియాపరులకు తండ్రి మీకు వందనాలు. నేను కనుమని నామను బట్టి తిరిగి మరలా ప్రియ బిడ్డలతో మీ పరిశుద్ధ లేఖన భాగం పంచుకోవటానికి వివరించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఎన్నిచిన బిడ్డలందరూ కూడా దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, శారీరక ఆత్మీయ శక్తిని పొందినట్లు కృప చూపించండి. క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, చదవని వాక్య భాగములో సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు కలవారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు అన్నారు. పిల్లరా, ధ్వజము అంటే గుర్తు అన్నమాట. నేను మీకు వాక్యం కూడా తర్వాత చూపిస్తాను. గుర్తు లేకుండా విజయం పొందడానికి అవకాశం ఉండదు. ఒకసారి మనం ఈ లోక సంబంధం పార్టీల విషయంలో ఆలోచిస్తే ఫలానా పార్టీకి ఫలానా గుర్తు, ఫలానా పార్టీ ఫలానా గుర్తు, ఫలానా పార్టీ ఫలానా గుర్తు అని చెప్పి గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల ద్వారా విజయం పొందుతారు అన్నమాట. ఓట్లు వేయటం ద్వారా గుర్తు మీద వారు విజయం పొందుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా తన పక్షంగా జీవించే వారికి ఒక గుర్తు, ఒక ధ్వజం దేవుని చిత్తమును బట్టి ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. దేనికోసం అని చెప్పంటే సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు.
ఒక చక్కని మాట వివరించాడు ఈ కీర్తనకారుడు దావీదు. ధ్వజం అనేటటువంటి మాట దైవ గ్రంథంలో వాడబడిన విధానం చూపిస్తాను మీకు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచన భాగం చదువుతాను, వినండి. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. పిల్లరా, యెహోవా నిస్సి అని పేరు పెట్టెను అంటాడు. నిస్సి అనేటటువంటి పదం దగ్గర 4 వేసి ఉంటుంది. ఫుట్ నోట్ చూడండి, కింద భాగంలో ధ్వజము అని ఉంటుంది అన్నమాట. యెహోవా నిస్సి, నిస్సి అంటే 4వ భాగం చూస్తే కింద భాగంలో ఫుట్ నోట్లో ధ్వజము అని ఉంటుంది. అంటే దేవుడే మన ధ్వజం విజయం పొందడానికి అనేటటువంటి అర్థమిచ్చు ఒక మాటను తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రయాణ కాలంలో వారికి అమలేకీయులు ఎదురయ్యారు, వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. విజయం చేకూర్చబడిన తర్వాత అమలేకీయులు మనం ఆలోచిస్తే ఇంచుమించుగా వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మనం ఆలోచిస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో చివరి భాగంలో లోతు చిన్న కుమార్తెకి పుట్టిన బిడ్డకు తను పేరు పెట్టుకుందన్నమాట. పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు, చిన్న కుమార్తె కూడా కొడుకు పుట్టాడు. దానిని గురించి చెప్పట్లేదు, కానీ చిన్న కుమార్తె పుట్టిన బిడ్డకు బెన్నమ్మి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు అని చెప్పి రాయబెట్టింది అనమాట. పెద్ద కుమార్తె కుమారుడికి కూడా పేరు పెట్టింది, అతను మోయాబీలకు మూల పురుషుడు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కనుక అమ్మోనీయులు ఎవరు అని చెప్పి అంటే ఈ విధంగా మనం ఆలోచిస్తే ఇంచుమించుగా లోతు చిన్న కుమార్తెకు పుట్టిన బిడ్డ కోవకు చెందిన వారు అమ్మోనీయులు అన్నమాట. వారు ఇశ్రాయేలు ప్రయాణ కాలంలో ఆ ప్రాంతం వచ్చినప్పుడు వీళ్ళు ఎదురు తిరిగి యుద్ధం చేశారన్నమాట. ఆ యుద్ధం చేసే సమయంలో నిజంగాను కొంతవరకు చాలా ఎక్కువగా వారి మీద తిరుగుబాటు చేసిన విధానం కనబడుతూ ఉంటుంది. అప్పుడు మోషే వారి మీదకి యుద్ధానికి వెళ్ళి విజయం పొందాడు. అంటే వారిని పారతోలి వచ్చేసి ఒక చక్కని బలిపీఠం కట్టాడంట. దేవుని పేరట బలిపీఠం కట్టి దేవుని మహింపరిచి ఆ బలిపీఠం మనకు పేరు పెట్టుకున్నాడు. ఏమని అని చెప్పండి, దేవుని వాక్య ప్రకారంగా దేవుని బిడ్డలారా, బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. కింద ఫ్రూట్ నోట్లో యెహోవాయే మా ధ్వజము అని చెప్పి వ్రాయబడిన మాట ఉంటుంది. పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా సత్యము నిమిత్తము నీ ప్రియబిడలుగా జీవించు వారిని ఎత్తిపట్టుటకై అలాగే జీవించుటకై నీ ఒక ధ్వజముని ఇచ్చి ఉన్నావు అంటాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధ్వజము అంటే విజయం పొందిన తర్వాత చెప్పిన మాట అది. యెహోవాయే మా ధ్వజము, యెహోవా నిస్సి అని చెప్పంటే దేవుడే మా ధ్వజం, దేవుడే మా గుర్తు. ఆ గుర్తు ద్వారానే, దేవుని యొక్క గుర్తు ద్వారానే మేము విజయం పొందగలుగుతున్నాం అనేటటువంటి సంకేతముగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే మోషే ఆ పేరు పెట్టాడు, యెహోవాయే మా ధ్వజము. యెహోవా నిస్సి అంటే యెహోవాయే మా ధ్వజము. అంటే ఆ ధ్వజం పట్టుకుని మేము విజయం చేకూర్చుకుంటూ ఉన్నాము. మా ముందున్నది, మేము పట్టుకున్నది యెహోవా ఇచ్చినటువంటి గుర్తు, అది పట్టుకుని మేము మా ప్రయాణంలో ముందుకు సాగుతున్నాం అనే దాన్ని సంకేతంగా చెప్పారు ఇక్కడ. దానికి సంకేతంగానే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత తన స్వార్థ ప్రయాణంలో ఆయనతో కూడా జీవించు వారిని, ఆయనతో కూడా నడుచు వారిని, అలాగే ఆయనతో కూడా తిరుగుతున్న వారితో తను నమ్మిన వ్యక్తులకు చెప్పిన ఒక చక్కని మాట, శిష్యులను పిలిచి మాట్లాడుచు పలికిన మాటను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి
ఎవడైనను నన్ను ఎంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని శిలువ ఎత్తుకుని ఎంబడించవలెను. క్రీస్తు చేసినందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తనను వెంబడించు భక్తులకు ఆ శిలువ ధ్వజం ఇచ్చాడన్నమాట. తను తాను తగ్గించుకొని తన శిలువనెత్తుకుని నేను వెంబడించాలనే మాటను వ్యక్తం చేస్తూ మాట్లాడుచున్నమాట. తను తాను ఉపేక్షించుకొని తను తాను తగ్గించుకొని తన శిలువనెత్తుకుని వెంబడించవాలని అంటాడు. అంటే యేసయ్య మనకిచ్చింది శిలువధ్వజం ఇచ్చాడన్నమాట. శిలువధ్వజం, ఆ ధ్వజం ద్వారానే విజయం చేకూర్చబడుతూ ముందుకు సాగేటటువంటి శక్తి దేవుడు తన పక్షముగా మనకిచ్చారు. అంటే మన ధ్వజం ఏంటి అని చెప్పి అంటే శిలువ ధ్వజం. ప్రభు స్తోత్రం కలుగునుగాక. దేవుని నామను బట్టి శిలువలోనే మనుషుడి జీవితానికి విడుదల, విమోచన, ప్రాణరక్షణ, ఆత్మరక్షణ అన్నీ కూడా శిలువ ద్వారానే మనకు కలిగినాయి. వాటిలో సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదకెను, జీవన మొదకెను. సిలువ పతాకము జయమును కూర్చెను, సిలువ పతాకము జయమును కూర్చెను, జయమని పాడేదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయసుత. యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, శిలువలో పాపికి విడుదల కలిగింది. అందుకనే ఎవడైనా నన్ను వెంబడింప కోరిన తను తాను ఉపేక్షించు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను. యేసు ప్రభువారు ఒక చక్కని మాటను తెలియజేశాడు. దేవుని పక్షంగా జీవించు ప్రతి బిడ్డకు కూడా ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగంలో సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు అంటాడు. ధ్వజం అంటే గుర్తు. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము. నూతన నిబంధన గ్రంథం వచ్చేసరికి ఇప్పుడు మనకు ఒక ధ్వజం ఎవరు తెలుసండి? సిలువ అన్నమాట. శిలువ ధ్వజం. సిలువను మోసి ఈ లోకములో తల క్రిందులు చేయు తరుణమిదే, సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. కనుక యేసు ప్రభువు కూడా చెప్పింది ఏంటంటే ఎవడైనా సరే నన్ను వెంబడించ తను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని నన్ను వెంబడించవలను అని చెప్పి చక్కని మాటను వ్యక్తం చేస్తూ రాసిన మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. 25వ వచనములో తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును అంటాడు. అంటే లోక సంబంధమైనటువంటి ఉద్దేశ ప్రకారం జీవిస్తే దాన్ని పోగొట్టుకుంటాడంట. కానీ దేవుని పక్షముగా ఈ శరీర కోరికలను అణిచివేసుకుని చనిపోయిన తత్వం కలిగిన జీవితం కలిగిన వాడు దాన్ని స్వీకరిస్తాడంటండి, దాన్ని పొందుతూ ఉంటాడంట. అంటే ఆ శిలువ కృపను పొందుతాడంటండి. ప్రభువు చెప్పిన ఒక చక్కని ఉపదేశం అది. ఆయన చెప్పిన చక్కని మాటలు ఖచ్చితంగా ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన వాడు తను ఉపేక్షించుకొని తన సెలవు ఎత్తుకుని నన్ను వెంబడించవలేను అక్కన మాట చెబుతున్నాడు యేసు ప్రభు. నందు ప్రియ దేవుని బిడ్డ, అంటే దేవుని పక్షంగా జీవించు ప్రతి మనుషుడు కూడా సత్యములో జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందునిమిత్తముగా దేవుడు ఒక గుర్తునిచ్చాడు. అదేంటంటే శిలువ గుర్తు. శిలువ గుర్తు కలిగిన మన జీవితాలు శ్రేష్టం. శిలువలోనే పాపికి విడుదల కలిగింది. శిలువలో కార్చిన రక్త ప్రోక్షణ మనిషి జీవితానికి ఆదరణ కలిగిస్తూ ఉంది. హృదయంలో ఆ శిలువ శక్తి ప్రవేశించినప్పుడు పిల్లల హృదయం దేవుని పక్షంగా జీవించు ఒక చక్కని అవకాశాన్ని కలిగించుకుంటుంది అన్నమాట. అంటే మొట్టమొదట యేసు క్రీస్తు యొక్క శిలువ శక్తిని చూడగానే పశ్చాత్తాప మనస్సు కలుగుద్ది.
నేను పాపనని చెప్పి తప్పకుండా మనసులో వేదన కలిగితే పాప పక్షాణాలు కలిగి జీవించాలని చెప్పి పాపం నుంచి విడుదల కలిగి ప్రభుత్వం కూడా కలిసి జీవించాలని చెప్పి ఒక చక్కని అవకాశం కలుగుతుంది అన్నమాట సిలువలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు చెప్పిన ప్రత్యేక మాట మరొక చోట చూపిస్తాను. అదే మాటను లూకా సువార్త 14:27 మరియు ఎవడైనానో తన శిలువను మోసుకొని నన్ను వెంబడిని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. గమనించండి, చక్కని మాట కదా. ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడిని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు అన్నమాట. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన శిష్యుడుగా మనల్ని సంబోధించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని వాక్య ప్రకారంగా. ప్రభు అనేటువంటి దేవుడు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత తన బిడ్డలైనటువంటి జనాంగాన్ని తన కుమార్తె కుమారులుగా పోల్చి మాట్లాడాడు స్వార్థ ప్రయాణంలో. అలాగే ఇక్కడ తన శిష్యులుగా కూడా పోల్చి మాట్లాడాడు. చివరి ఏమంటాడంటే, ఆ శిలువెత్తుకుని నడవపోయిన పక్షంలో వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నాడు అన్నమాట. తన కుమార్తె కుమారుడుగా జీవిస్తున్న ప్రతి కుమార్తె కుమారుడు అవసరమైంది సిలువ కలిగినటువంటి పక్షాలన ప్రతి ఒక్కరూ పొంది జీవిస్తూ ఉండాలని చెప్పి ఆయన్ని చూసుకుంటూ, ఆ సిలువను చూసుకుంటూ నడిచిపోవాలని చెప్పి ఒక ప్రత్యేకతగా ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనిషిని తన పాప జీవితం నుంచి విడిపించి పవిత్రమైన జీవితం ఇచ్చి సత్యములో రావాలని చెప్పి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు ఆయన. అందుకనే ప్రారంభం అప్పుడే చెబుతున్నాడు, సత్యము నిమిత్తం ఎత్తి పట్టుటకు నీ యందు విశ్వాసము భక్తి భయము కలిగిన వారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు అని అంటాడు. మోషే అంటాడు, యెహోవా నిస్సి, యెహోవా మా ధ్వజము అంటాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నూతన నిబంధన సమయం వచ్చేసరికి యేసుక్రీస్తు శిలువ శక్తి మన ధ్వజం. ఆ శిలువ శక్తిని కలిగి నడుస్తూ ఉన్నామా లేదా? ఆ శిలువను మోసుకుని జీవిస్తూ ఉన్నామా లేదా? శిలువలో రక్షింపబడినటువంటి క్షమాపణ కలిగిన అనుభవం కలిగి నడుస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచించి ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుని పక్షంగా జీవించాలని చెప్పి నడిచే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ గుర్తు శిలువను పట్టుకొని నడవాలి, శిలువను మోసుకుంటూ నడవాలి చెప్తున్నారు. చూడండి, అంటే ఆయన్ని కలిగి జీవించాలని చెప్పి కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన మన జీవితంలో, మన మనస్సులో, మన హృదయంలో, మన బ్రతుకులు, మన నడవడిలో ఖచ్చితంగా క్రీస్తు కనబడాలన్నమాట. మనం మాట్లాడే మాటలో, నడిచే విధానంలో, తిరిగి ఇతరులకు చెప్పే పద్ధతిలో అన్నీ కూడా ప్రభువైనటువంటి దేవుడు కనబడుతూ ఉండాలి. దేవుని శక్తి కనబడుతూ ఉండాలి. దేవుని పక్షంగా జీవిస్తున్న మనుషుడు ఈ మనుషుడు అని చెప్పి నీ ప్రవర్తన కనబడుతూ ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు పిల్లరా. అదే అంటున్నాడు అప్పుడు, ఎవడైనా సరే నన్ను వెంబడింపక ఊరి నీడలు వాడు తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని తను వెంబడించాలని చెప్పి అంటాడు. ఎవడైనా సరేనా శిలువ ఎత్తుకుని వెంబడించే పక్షంలో నా శిష్యుడు కానేరడు అనే మాటలు కూడా చివరిగా వాడాడు. దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని శిష్యుడిగా, అలాగే దేవుని యొక్క కృపలో నడిచేటటువంటి వ్యక్తిగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు ఆయన యేసు ప్రభువారు. మనుషులు రక్షించుట కొరకు, కాపాడుట కొరకు నరవతారిగా ఈ లోకానికి వచ్చి మనుషుల రక్షణార్థముగా శిలువను మోసి గొల్గొతా పర్వతం మీద శిలువలో రక్తాన్ని చిందించి ఆ రక్తధారాల్లో మనుషునికి విమోచన కలిగించే మార్గాన్ని చూపించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఖచ్చితంగా మన రక్షణ సంకల్ప విజయం ప్రభు మరణించి తిరిగి లేచిన అనుభవం శ్రేష్టంగా నీ కోసం, నా కోసం ఆయన చేసిన పడిన పాటలు అన్నమాట. మన జీవితాన్ని కోరుకున్న దేవుడు నడిపించుకుంటూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించి.
ఆయన శిలువను పట్టుకుని నడుస్తున్నావా? ధ్వజం కలిగి ఉన్నావా లేదా? యెహోవాయే మా ధ్వజం అన్నాడు. అలాగే నీ యందు విశ్వాసం కలిగి జీవించే వారికి నేను ఒక ధ్వజం ఇచ్చి ఉన్నా అని చెప్పి దావీదు పలుకుతున్నాడు. ఆ ధ్వజము ప్రభు అంటున్నాడు, ఎవరైనా యేసు ప్రభువారు తాను ఉపేక్షించారు, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన అని చెప్తున్నాడు. అలాగే సిలువ ఎత్తుకుని వెంబడించని పక్షంలో నా బిడలు కారనే ఒక సత్యాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభుత్వం కూడా జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా సిలువలో కాచే రక్తధారల అనుభవం కలిగి ఉండాలని చెప్పి, అలాగే సిలువ వైపు చూస్తూ జీవించాలని చెప్పి, దేవుని వైపు చూస్తూ జీవించాలని చెప్పి ప్రభువైన దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునంత ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు పడిన పాటలు శ్రేష్టంగా ఒకసారి ఆలోచిస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగు కొట్టబడెను, మన అందరి దోషములు ఆయన మీద మోపబడెను అని యెషయా గ్రంథంలో 53లో కనబడుతూ ఉంటుంది పిల్లరా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్య విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న 53వ అధ్యాయంలో యెషయాలో చెప్తూ ఉంటున్నాడు. అంటే మనుషుని ప్రేమించినటువంటి యేసు ప్రభువారు ఈ మనుషుని మీద దయగిలిగి ఆయన చేసిన శ్రమ ఎంతో గొప్పది. ఆ చేసిన శ్రమను బట్టే మనుషుడికి పాపక్షమాపణ, అలాగే శారీరక స్వస్థత, ఆత్మీయ స్వరప బలము ఇన్ని ఆయన కలుగు చేశాడు అన్నమాట. ఇవన్నీ కూడా మనుషుని ప్రేమించడం ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యం. ఈరోజు దేవుని మాటిస్తున్న మీ అందరూ కూడా యేసు ప్రభు రక్తధారలు కడగబడిన అనుభవంలో ఉండాలని చెప్పి, ఆ శిలువ వైపు చూస్తూ జీవించాలని చెప్పి, ఆ ధ్వజాన్ని నీ యొక్క గృహము దగ్గర నీతో నీ కుటుంబంలో ఉంచుకోవాలని చెప్పి, యేసు ప్రభు వారిని, ధ్వజం అంటే యేసు ప్రభు వారే కదా, ఆయన శిష్యులు యేసు ప్రభు వారిని నీ గృహం దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ గృహంలో నీ కుటుంబంలో, అలాగే నీ బిడల్లో నీళ్ళు ఆ ధ్వజం ఖచ్చితంగా స్పష్టంగా కనపడాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. విశ్వాస గృహములు కలిగిన బిడల్లారా, మీ గృహాల్లో మీ కుటుంబాల్లో ప్రభు ధ్వజం ఉందా లేదా ఒకసారి ఆలోచించి, అంటే యేసు ప్రభు మీ ధ్వజముగా అనుకుంటున్నారా లేదా? అలాగ ఉండి జీవించాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఆ స్థితిలో ఉండి ప్రభు యొక్క మహిమను పొందాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను పిల్లరా. మొదగా చదువుకున్న వాక్య భాగం దగ్గరికి వెళితే పిల్లరా, 4వ వచనంలో 60వ కీర్తనలో, సత్యము నిమిత్తం ఎత్తిపెట్టుటకై నీ అందు భయభక్తుల వారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు, కిందొసరికి నీ ప్రియులు మూచిబడినట్లు నీ కుడి చేత రక్షించి ఉత్తరమిమ్మో అని చెప్పంటాడు. కనుక ఆయన రక్షించేది ఆయన చేయి పట్టుకుని మనల్ని రక్షిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి అనుభవంలో ఉండాలని చెప్పి దేవుని యొక్క కృప, ఆదరణ, ఆశీర్వాదం, ఆశ అలాగుండి జీవిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించి, ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీవు నేను మనము కలిసి ప్రభుతో కూడా జీవించడం కొరకు గాను ఒక గుర్తు ఇచ్చాడు. అదే శిలువ గుర్తు. అది కలిగిన కుటుంబంగా, అది కలిగిన జీవితంగా ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించి అలాగుండి దేవుని మహిమపరచండి. దైవికమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు తప్పగా మీ అందరూ పొందుతారు. దేవుడి యొక్క వాక్యమును దీవించనగాక. ప్రార్థన చేసుకుంటాం పిల్లరా. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ పేరట కొద్ది నిమిషాలు మేము నీ మాటలు విన్నాం ప్రభువా. మనుషుడు అసత్యములో జీవిస్తుండగా, పాపకోపంలో నడుస్తుండగా సత్యాన్ని అనేది తీసుకొచ్చి మనుషునికి అందించి ఆ సత్యము నిమిత్తము ఎత్తిపెట్టి జీవించడం కొరకు ఒక ధ్వజం నువ్వు ఇచ్చి నడిపిస్తూ ఉన్నావు. ఆ ధ్వజమే నా కొరకు మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు. అలాగే సిలువ, అది కలిగిన ఆ గుర్తు కలిగిన గృహంగా, కుటుంబంగా ప్రతి వారు కూడా జీవించినట్లు సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఆయన ఎన్నిచిన బిడ్డలందరూ ఆశీర్వించబడ్డాడు, కుటుంబాలు దీవించబడినట్లు, శారీరక బలహీనత విరబుట్టి స్వస్థపరచబడినట్లు సహాయం చేయండి ఆయన. ఎవరు ఏది కోరుకుంటున్నా అది వారికి అనుగ్రహించండి, సహాయపడండి నాయన. ఆ శక్తితో ఈ వాక్యం వినుచున్న కుటుంబాలు సంపూర్ణ దీవెన కలిగి ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సావాస సన్నిధి మనకును ప్రభువును ప్రేమించబడలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైన ప్రేమను బట్టి ఈ మా బేతేల్ సహవాసం తరపున, బేతేల్ మినిస్ట్రీస్ సహవాసం తరపున ఈ నెలలో, అనగా మార్చి నెలలో 22, 23, 24 తేదీల్లో ఉపవాస ఆశీర్వాద పండుగలు జరగబోతున్నాయి. జంక్షన్ మందిరంలో ఈ ఉపవాస ఆశీర్వాద కూటంలో ఒకరికి ప్రార్థించండి. దైవచిత్తమైతే ఆ జరిగేటటువంటి కూటాలు వివరాలు కూడా మీకు ఆ కూటాల సమయంలో తెలియజేస్తూ ఉంటాం, వాక్య ప్రకారంగా దేవుని నామను బట్టి. గుర్తుంచుకోండి, ఈ నెలలోనే 22, 23, 24 తేదీలు రాత్రులు మాత్రమే ఉపవాస ఆశీర్వాద పండుగలు జరగబోతూ ఉన్నాయి. ప్రభువైన దేవుడు మిమ్మందరిని కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.